రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాల కేటాయింపు సహా ప్రాజెక్టుల స్వాధీనం, టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటు, నిధుల అంశంపై నేడు కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం కానుంది. సాగర్ ప్రాజెక్టు పూర్తి నిర్వహణ తమకే ఉండడంతో పాటు రాయలసీమ ఎత్తిపోతలు సహా ఇతర అనుమతులు లేని ప్రాజెక్టుల నిలిపివేతపై చర్చించాలని తెలంగాణ ప్రతిపాదించింది. జల విద్యుదుత్పత్తి, సుంకిశాల, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులతో పాటు తెలంగాణ కొత్తగా చేపడుతున్న అచ్చంపేట ఎత్తిపోతలు సహా నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పనులు నిలిపివేయాలని ఎజెండాలో ఆంధ్రప్రదేశ్ చేర్చింది. 10 నెలల విరామం తర్వాత కృష్ణానది యాజమాన్య బోర్డు నేడు పూర్తిస్థాయి సమావేశం జరగనుంది. హైదరాబాద్ జలసౌధలో చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన జరగనున్న సమావేశానికి బోర్డులో సభ్యులుగా ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు హాజరు కానున్నారు. 29 అంశాల్ని సమావేశ అజెండాలో ఉన్నాయి. అందులో బోర్డు 10 అంశాలు ప్రతిపాదించగా తెలంగాణ 13, ఆంధ్రప్రదేశ్ 6 అంశాల్ని ప్రతిపాదించింది. ప్రస్తుత సంవత్సరానికి రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాల అంశంపై సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటి వరకు 66:34 నిష్పత్తిలో పంపకాలు జరుగుతుండగా చెరిసగం నిష్పత్తిలో చేయాలని తెలంగాణ కోరుతోంది. కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు, ఉమ్మడి ప్రాజెక్టుల స్వాధీనం, రెండో దశ టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటు, బోర్డు నిర్వహణ, రెండు రాష్ట్రాల నుంచి బోర్డుకు నిధులు, బడ్జెట్, ఉద్యోగులు, ఇతరత్రా అంశాలపై చర్చించాలని అజెండాలో పొందుపర్చారు. బోర్డుకు ఆంధ్రప్రదేశ్ నుంచి 8 కోట్లకు పైగా, తెలంగాణ నుంచి 4 కోట్లకు పైగా నిధులు రావాల్సి ఉంది. కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం తరలింపు అంశం భేటీలో చర్చకు రానుంది. గతంలో కార్యాలయాన్ని విశాఖకు తరలించేందుకు కసరత్తు చేయగా ఆ తర్వాత విజయవాడ తరలించే అంశం పరిశీలించాలని నిర్ణయించారు. తాగునీటి కోసం వినియోగించే జలాల్ని 20% మాత్రమే పరిగణలోకి తీసుకోవడం, కేటాయించిన వాటాలో మిగిలిన మొత్తాన్ని మరుసటి ఏడాదికి ఉపయోగించే వెసులుబాటును తెలంగాణ ప్రతిపాదించింది. సాగర్ ప్రాజెక్టుతో పాటు హెడ్ రెగ్యులేటర్ల నిర్వహణను పూర్తి స్థాయిలో తిరిగి అప్పగించాలని, ఏపీ జోక్యం లేకుండా చూడాలని తెలంగాణ కోరుతోంది. సాగర్ టెయిల్ పాండ్ నుంచి ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తీసుకున్న 4 టీఎంసీలపై చర్చ సహా నిర్వహణ తమకే ఉండాలని పేర్కొంది. సాగర్ ఎడమ కాలువ నష్టాల్ని పూర్తిగా లెక్కించాలని, శ్రీశైలం జలాశయంతో పాటు ప్రకాశం బ్యారేజీ, సుంకేసుల బ్యారేజీ వద్ద టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటుపై చర్చించాలని కోరింది. ఆర్డీఎస్ ఆధునికీకరణ అనుమతులు లేకుండా ఆర్డీఎస్ కు కుడి కాలువ పనుల్ని చేపట్టిన ఏపీని నిలువరించే అంశాన్ని అజెండాలో ప్రతిపాదించింది. శ్రీశైలం ప్లంజ్ పూల్ కు మరమ్మతులు, జలాశయం నుంచి బేసిన్ వెలుపలకు నీటిని తరలింపుపై చర్చించాలని పేర్కొంది. అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల, శ్రీశైలం కుడి కాలువ లైనింగ్, ఇతర ప్రాజెక్టుల పనుల నిలిపివేత అంశంపై బోర్డు సమావేశంలో చర్చించాలని తెలంగాణ కోరింది. కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణానది యాజమాన్య బోర్డుకు అప్పగింతపై సమావేశంలో చర్చించాలని ఏపీ ప్రతిపాదించింది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టు నుంచి అనుమతి లేకుండా తెలంగాణ సర్కార్ విద్యుదుత్పత్తి కొనసాగిస్తుండడాన్ని చర్చించాలని పేర్కొంది. సుంకిశాల, ఇంటెక్ వెల్, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుల పనుల్ని తెలంగాణ చేపట్టకుండా నిలువరించే అంశాన్ని ఏపీ పేర్కొంది. చిన్న నీటి వనరుల కింద తెలంగాణ ఎక్కువ నీరు వాడుకుంటోందని, గోదావరి జలాల మళ్లింపునకు సంబంధించి 45 టీఎంసీలపై తెలంగాణకు హక్కు లేదన్న అంశాన్ని ఏపీ ప్రతిపాదించింది. కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని 15 టీఎంసీలు పెంచడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం అచ్చంపేట ఎత్తిపోతల, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాల్ని చేపడుతోందని, ఆ పనులు చేపట్టకుండా నిలువరించాలన్న ఆంధ్రప్రదేశ్ బోర్డు సమావేశంలో ఆ అంశంపై చర్చ జరగాలని ప్రతిపాదించింది.